హాయ్ ఫ్రెండ్స్, టుడే నువ్వుల కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అదే బౌల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో మీకు తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక అవి కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఆ వేయించుకున్న మిర్చీలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకున్న కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోనే ఒక 2 టమాటోస్ తీసుకొని తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టమాటా తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే. ఇలా టమాటా కూడా మగ్గినాక టమాటోని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో అండ్ పుదీనా ఫ్రైని కూడా ప్లేట్లో వేసుకోవాలి. ఇది చల్లారనిచ్చుకోవాలి. చల్లారినాక ఒక మిక్సీ జార్లో జీలకర్ర, మనం వేయించి పెట్టుకున్న నువ్వులు అండ్ ఎల్లిపాయలు మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్లోని ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత టమాటో, పుదీనా ఫ్రై చేసుకున్నవి వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఆ మిక్సీలో వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ బౌల్లో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆ తాలింపును ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల కారంలో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.